హలో అండి. స్వీట్ తినాలనే క్రేవింగ్స్ కన్నా కారం తినాలనే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి నాకు. అది వెజ్జా నాన్ వెజ్ అని లేదు, ఏదైనా సరే కారానికి తగ్గట్టు కొంచెం నిమ్మకాయ ఉంటే చాలు, చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడు నేను చేసిన ఈ వెరైటీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. కారంగా నేను చేసిన ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని నేను ఎలా చేశానో చెప్తాను. నాకు ఇంట్లో క్యాప్సికమ్ ఉంది కాబట్టి నేను కట్ చేసుకున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం మగ్గనివ్వాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత లైట్గా సోయా సాస్, టొమాటో సాస్, అజినమోటో, ఓరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల స్పైసీనెస్ పెరుగుతుంది బాగా. టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే చల్లారబెట్టి వండించుకుని అన్నం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు. లాస్ట్లో ఒక పావు స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే కారంగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఆది హోమ్ డీల్స్ ఛానల్ సబ్స్క్రైబ్